ప్రతి వృత్తిలోనూ స్ట్రెస్ ఉంటుంది కదా సార్. మీకుండే స్ట్రెస్ మీకు ఉంటుంది, నాకుండే స్ట్రెస్ నాకు ఉంటుంది. బట్ ప్రేక్షకులకు స్ట్రెస్ ఉండకపోతే చాలు మన ప్రోగ్రామ్ చూడడం వల్ల. అది ముఖ్యం. ప్రేక్షకుల స్ట్రెస్ ఉంటే మంచిది కాదు. ఎస్ సార్. సో ఆ స్ట్రెస్ గురించి హోలనార్సిపూర్ తహసీల్దార్ గౌస్ అనుకుంటా ఆయన పేరు, సారీ ఏదో ఉంది, ఆయన కామెంట్ చేశారు సార్. పానీపూరి వాళ్ళు బెటరు, గోబీ మంచూరియా. అదే సార్. లెట్ మీ హోలన్సిపూర్ తహసీల్దార్ కేకే కృష్ణమూర్తి said that Panipuri wala or Gobi Manchurian seller leads stress-free lives. They are free to go on vacations with their families and return home peacefully. కానీ తహసీల్దార్లకు ఉండదు, ప్రభుత్వ ఉద్యోగులకు ఉండదు, వాళ్ళ లైఫ్ బెటర్ అని చెప్పి. పానీపూరి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని అడిగితే చెప్తారు. గోబీ మంచూరియా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో పానీపూరి అదే నిజమైతే మరి తహసీల్దార్ జాబ్కి రిజైన్ చేసో లీవ్ పెట్టో పానీపూరి అమ్మేసుకుంటే అయిపోతుంది కదా, సింపుల్ సొల్యూషన్. ఇప్పుడు తహసీల్దార్ కన్నా రోడ్డు మీద పానీపూరి అమ్ముకొని బండి పెట్టుకొని అమ్ముకునేవాడు చాలా హాయిగా ఆనందంగా జీవిస్తున్నాడంటే భారతదేశంలో ఎలాంటి నిషేధం లేదు, ఎవరైనా పానీపూరి పెట్టుకోవచ్చు. సో తక్షణమే ఆ తహసీల్దార్ రిజైన్ చేసేసి వచ్చి పానీపూరో గోబీ మంచూరియా అమ్మేసుకుంటే ముందు ప్రయోగాత్మకంగా ఒక ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళలో గవర్నమెంట్లో లీన్ అని ఉంటుంది కూడా. సో గవర్నమెంట్లో నీకు 5 ఏళ్ల పాటు, నాకు తెలుసు లీన్ ఉంటుందో లేదో తెలియదు కానీ 5 ఏళ్ల పాటు మీకు ఇది ఉంటుంది, యూ కెన్ గో, లీవ్ పెట్టి వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఆ లీవ్ పెట్టి ప్రైవేట్ వర్క్ చేసుకొని మళ్ళీ కాకపోతే మళ్ళీ గవర్నమెంట్లో రావచ్చు. ఒకవేళ ఈ పానీపూరి ఫెయిల్ అయితే, గోబీ మంచూరియా ఫెయిల్ అయితే ఎవరు అభ్యంతరం చెప్పేది లేదు. కానీ ఆ తహసీల్దార్ అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. కంపారిజన్ మనకు స్ట్రేంజ్గా కనిపించవచ్చు కానీ ప్రభుత్వ యంత్రాంగం పైన అనవసరపు ఒత్తిడి పెరుగుతోంది అని, అది నిజం, అది మాత్రం నిజం. మీరు ఏ ఎంపీడీఓని అడగండి, ఏ ఎంఆర్ఓని అడగండి, ఏ గవర్నమెంట్లో ఒక స్టేజ్ ఉన్న వాళ్ళను అనవసరపు ఒత్తిడి పెరగడం తప్పని అన్నాను. ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగాలపై ఉంటుంది. అనవసరపు ఒత్తిడి ఏంటండి, తహసీల్దార్ ఆ ఉదాహరణలు కూడా చెప్పాడు. అన్రియలిస్టిక్ టార్గెట్స్ పెడతారు. ఇప్పుడు ఉదాహరణకు సడన్గా మంత్రి కలెక్టర్ని పిలిచి నేను వస్తున్నా, ఆ ఉపాధి హామీ పనుల రివ్యూ చేస్తానంటాడు. రాత్రి 10 గంటలకు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్లో టుమారో at 9 AM యూ షుడ్ బి రెడీ విత్ ఆల్ ది డేటా ఆన్ ఎన్ఆర్ఈజీ ఇంప్లిమెంటేషన్. మీ ఏరియాలో ఉపాధి హామీ పథకం అమలు పైన పూర్తి సమాచారంతో మీరు రేపు ఉదయం 9 గంటలకు రావాలి, మంత్రి గారి సమీక్ష అంటాడు. ఈ కలెక్టర్ను వీళ్ళు అడుగుతారు, సార్ మరి ఇప్పుడు రాత్రి 9 అయింది, మేము ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు, ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని పనులు చేశారు, ఆ పనుల స్టేటస్ ఏంటి, పేమెంట్స్ వచ్చాయా లేదా, ఎన్ని పని విధానాలు కల్పించారు, మెటీరియల్ కాంపోనెంట్ ఎంత, మ్యాన్ పవర్ కాంపోనెంట్ ఎంత, ఈ వివరాలన్నీ సేకరించాలని టైం పడుతుంది. వీ డోంట్ నో దట్, యూ షుడ్ కమ్ అంటారు. ఎందుకు ఆ మంత్రి ఆదేశించాడు కలెక్టర్ను, కలెక్టర్ ఇక్కడ ఆదేశిస్తాడు. కానీ ఒక్క సెకండ్ అయినా వ్యవస్థలో మరి ఇది సాధ్యమా? రాత్రి 9 అయింది, ఈ అప్పటికప్పుడు ఆ అధికారులను పిలిపించి నానా తంటాలు పడి ఆ సగం డేటాతో వెళ్తారు. ఆ డేటాలో అటు ఇటు మంత్రి ఉండి మంత్రి మీడియా ఉంటుంది అక్కడ, మంత్రి మరి మీడియా ముందు మంత్రి చూపెట్టుకోవాలి. వాళ్ళు ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఉపాధి హామీ పనులు మెటీరియల్ కాబట్టి ఎంతో అని పలానా ఎంపీడీఓ నువ్వు చెప్పు అంటాడు. ఆ ఎంపీడీఓ డేటా లేదనుకోండి, మంత్రి తిడతాడు, కలెక్టర్ తిడతాడు. ఇదంతా ఈ తతంగం అంతా నడుస్తుంది. కానీ ఆ మంత్రి అయినా ఆలోచించాడు, కలెక్టర్ అయినా ఆలోచించరు. మరి నేను సమీక్ష పోయే దానికి కావలసిన డేటా సేకరించే సమయం నేను అధికారులకు ఇచ్చానా, సిబ్బందికి ఇచ్చానా, ఓన్లీ పాసిబులా కాదా అన్నారు. లేదు రేపు మంత్రి గారి పర్యటన ఉంది, ఈ రోడ్డు 2 రోజులు అయిపోవాలంటాడు. 2 రోజుల్లో రోడ్ అవుతుందా? దాని డబ్బులు కూడా శాంక్షన్ కావు. అయ్యా డబ్బులు శాంక్షన్ అదంతా అనవసరం, మీరు డబ్బులు తర్వాత ఇస్తాం, బదులుగా రోడ్ వేయండి అంటారు. సో ఇలా రకరకాల సమస్యలు మాత్రం ప్రభుత్వ యంత్రాంగం ఉంది. ఈ టార్గెట్లని ఇక విపరీతంగా డేటా జనరేట్ కావడం ఈ గవర్నమెంట్లో ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా అప్లోడ్ డౌన్లోడ్ పెరిగిపోయినాయి గవర్నమెంట్లో. ఆన్లోడ్ అవుతలేదు, ఆడ పని అవుతలేదు, పనేమో ఆఫ్లోడ్ అవుతలేదు. కానీ అప్లోడ్లు డౌన్లోడ్లు పెరిగిపోయినాయి. ఆఫ్లోడ్ కావాల్సింది వర్క్స్, కానీ ఆన్ పేపర్ మాత్రం ఖతర్నాక్ చూపెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందువల్ల తహసీల్దార్ అన్న దాంట్లో పాయింట్ ఉంది. సో ఆయన స్ట్రెస్ అనుభవిస్తున్నాడు అన్న దాంట్లో స్ట్రెస్ ప్రజల కొరకే అయితే, ప్రజల జీవితాలు మార్చడానికి అయితే, ప్రజలకు ఉపయోగపడితే స్ట్రెస్ ఫీల్ కావాల్సిందే, దానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వం జీతం ఇచ్చేది అందుకు,
ప్రజల డబ్బులతో మనం ఉద్యోగస్తులుగా జీతాలు తీసుకున్న వస్తే అనుభవించాల్సిందే. కానీ సిస్టమ్ యొక్క ఇన్ఎఫిషియన్సీ వల్ల సిస్టంలో ఉండేటువంటి ఈ ఈ ఈ రకమైన బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్ అంటే మంత్రి గారు కలెక్టర్ చెప్పగలగాలి, సార్ మీరు వాళ్ళు చెప్పారు రేపే సమీక్ష పెడితే కష్టం సార్, లెటర్స్ టేక్ 2 days మాకు ముందు చెప్పండి అని ఏ కలెక్టర్ ఏ మంత్రికి చెప్పేది, నేను వస్తున్నా రేపు నాకు వేరే పని ఉంది, అక్కడ ఏదో మంత్రి గారికి ఎందుకు పోతాడు, ఆ మంత్రి గారికి వాళ్ళ పార్టీ నాయకుడు బిడ్డ పెళ్ళేదో ఉంటుంది అక్కడ, దాని కొరకు పోతాడు, పోయినప్పుడు ఆడ కూర్చొని సమీక్ష ఇస్తా అంటాడు. సో అందువల్ల ఈ బ్యూరోక్రసీ, ఈ బ్యూరోక్రాటిక్ మైండ్ సెట్, ఈ అన్రియలిస్టిక్ అడ్మినిస్ట్రేషను, టార్గెట్లు, అనవసరంగా ఈ అప్లోడ్లు, మెటీరియల్ డేటా జనరేట్ చేయడం ఆన్ పేపరు, ఈ ప్రొసీజర్స్ సిస్టమ్స్లో సంస్కరణలు మాత్రం రావాలి. బట్ స్టిల్ తహసీల్దార్ పానీపూరి వాళ్ళ పని ఎంత చెట్టుకు అంత గాలి. పానీపూరి వాళ్ళలో ఉండే ఎంటర్ప్రెన్యూర్షిప్ తహసీల్దార్లో ఉండదు అంటే వ్యక్తిగత ఎంటర్ప్రెన్యూర్షిప్, అది అడ్మినిస్ట్రేషన్లో భాగం, జాబ్లే వేరు కదా, ఎవరి పని వాళ్ళది. డెఫినెట్గా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. అందుకే ఈ మధ్య కాలంలో యంగర్ జనరేషన్ ఎవరు ఉద్యోగాలు చేస్తామంటలేరు. మీరు గమనించండి, యూ వాంట్ టు సెట్ అప్ ఎ స్టార్ట్అప్. నువ్వు ఎవరిని అడగండి, నువ్వేం చేయాలి, ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్ అని ఎవరు అంటలేరు. మేము ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటున్నాం. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఆనందం ఉంటుంది కదా. ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఆనందం ఎందుకు ఉంటుంది అంటే అది నీ వ్యాపారం, అది ఎంత పెరిగినా నీకే లాభం, అందువల్ల ఆనందం ఉంటుంది. అందువల్ల పానీపూరి వాళ్ళ, గోబీ మంచూరియా వాళ్ళలో ఉండే ఆనందము ఆ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంటుంది కదా. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సో అది అమ్మకపోతే కష్టం. సో స్ట్రీట్ వెండర్ అయితే స్ట్రీట్లో పోలీసు వాళ్ళు, మున్సిపల్ వాళ్ళతో కష్టాలు, వాళ్ళకి స్ట్రెస్ లేదనుకుంటే వాళ్ళు 4 రోజులు ఇంకా తహసీల్దార్ అన్న లీవ్ పెట్టి ఉన్న లీవులు వాడుకొని ఆయన తీర్థయాత్రలకు భార్య పిల్లలతో వెళ్తే జీతం వస్తుంది. పానీపూరి వాళ్ళ, గోబీ మంచూరియా వాళ్ళ పాప 4 రోజులు మూసేసి తీర్థయాత్రలకు వెళ్తే వ్యాపారం దెబ్బతింటుంది, ఇంకా కష్టం. వీక్ ఆఫ్స్, సిఎల్స్, ఎస్ఎల్స్ ఉండవు, వాళ్ళకి ఏ వీక్ ఆఫ్లు ఉండవు, సిఎల్స్ ఉండవు, ఎస్ఎల్స్ ఉండవు, మెడికల్ లీవ్లు ఉండవు. సో మీకు ఇవన్నీ ఉండవు కదా. మన లెటర్స్ బి రియలిస్టిక్. ఇంకా నీకన్నా తహసీల్దార్కు లీవ్ దొరుకుడు కష్టం కావచ్చు, లీవ్ అంటూ దొరికితే మాత్రం శాలరీ వస్తుంది కదా.